సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము కిందికి బెండ్ అవ్వచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఇది నేను పర్టికులర్గా ఇల్లు తుడిచేటప్పుడు అండ్ మామూలుగా చిన్న చిన్న పనులు బెండ్ అయ్యి చేసేటప్పుడు తీద్దాం అనుకున్నా, కానీ అంత ఈ ఫోన్ని కెమెరాని అలా తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరు లేక నేను ఇక్కడే కూర్చొని చెప్తున్నాను. చాలా వీడియోస్ కూడా ప్రాక్టికల్గా చేద్దామని అంటే నాకు ఎవరు హెల్ప్ లేదు. సో ఒక దగ్గర ఉంచితేనేమో అది కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు అనమాట. అందుకే నేను ప్రాక్టికల్గా కాకుండా ఇలా కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిక్స్తో వీడియో తీయడం కంటే ఇది కొంచెం బెటరే అనుకోండి. అయితే మామూలుగా చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వంగితే ఏమవుతుంది అంటే బెండ్ అవ్వచ్చా మేము అని అంటూ ఉన్నారు. సో ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ మంత్స్లో మీరు బెండ్ అవ్వడం చాలా డేంజర్ అండి. అసలు బెండ్ అవ్వద్దు. నేనైతే అన్నీ కూడా కాలుతోనే, ఈ బొటన వేలు ఉంటుంది కదా, బొటన వేలు పక్కన వేలుతోని అన్నీ కూడా పట్టుకొని ఇలా పైకి లేపేదాన్ని అనమాట. చిన్న చిన్న బొమ్మలు ఏమన్నా పడ్డా కానీ కాలుతోనే తీసి కొంచెం కాలుని పైకి అనుకొని కాళ్ళలో ఉన్న బొమ్మని నేను పట్టుకునేదాన్ని. అస్సలు బెండ్ అవ్వకపోయేది. అంటే నాకు బెడ్ రెస్ట్ ఇచ్చారు కాబట్టి అలా. కానీ ఎవరైనా సరే మామూలుగా మీరు బెండ్ అయ్యేసరికి ఏమవుతుందంటే మీ బరువంతా కూడా బేబీ మీద పడుతూ ఉంటుంది. సో బేబీ మీద పడి బేబీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ మంత్స్లో. సో 6 months 7 months లోపు వరకు కూడా కొంచెం బెండ్ అవ్వకుండా ఉండడమే చాలా మంచిది. మరీ బెండ్ అవ్వకుండా అంటే కాళ్ళకు కూడా సబ్బు పెట్టుకోకుండా ఉండాలా అని అడుగుతుంటారు. అలాంటి చిన్న చిన్నవి చేయొచ్చు, కానీ మామూలుగా బెండ్ అయ్యి ఇప్పుడు చాలా బొమ్మలు లేదా బట్టలు కింద పడి ఉన్నాయనుకోండి, అన్నీ కూడా వంగి ఒక 2 minutes పడుతుంది. ఆ 2 minutes వరకు బెండ్ అయ్యే ఉండొద్దు మీరు. సో ఏదైనా చిన్న స్టిక్ సహాయంతో కానీ లేదంటే కాళ్ళ సహాయంతో కానీ మీరు తీయాలి. జస్ట్ ఇలా బెండ్ అయ్యి టక్కున లేసే వాళ్ళు ఉంటారు. అలా తొందరగా బెండ్ అయ్యి కూడా లేవకూడదు. స్లోగా బెండ్ అయ్యి వాటిని తీసుకోవాలి. సో కాళ్ళకి సబ్బు కూడా మీరు అలానే స్లోగా రాసుకుంటూ ఉండాలి. చిన్న చిన్నవి చేసుకోవచ్చు ఎంతవరకు. సో మామూలుగా చిన్న చిన్న ఐటమ్స్ అనేవి మీరు చేసుకోవచ్చు, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా బెండ్ అయ్యి ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే మన బరువు అంతా కూడా బేబీ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సర్విక్స్ అనేది లూజ్ అయిపోయి తొందరగా ఎర్లీగా డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా బెండ్ ఎక్కువసేపు అవ్వకుండా ఉండాలి. అండ్ బరువులు కూడా కింది నుంచి పైకి మొయ్యడం అనేది కూడా చాలా డేంజరస్ అనమాట. అండ్ స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు ఏ మంత్స్లో చేయొచ్చు అంటే 8వ నెల 9వ నెల టైంలో మాత్రం మీరు బెండ్ అవ్వడం, చిన్న చిన్న బరువులు మోయడం, బట్టలు జాడించడం, అండ్ చీపురు కూడా పెద్ద చీపురు కాకుండా కొంచెం చిన్న చీపురుతోని ఇల్లు తుడచడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ టైంలో డెలివరీ అయినా కానీ నో ప్రాబ్లం అనమాట. అండ్ నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది. సో ఆ నెలలో మనకి డెలివరీ అయినా కానీ నో ప్రాబ్లం అనమాట. అండ్ నార్మల్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా బెండ్ అయినప్పుడు సర్విక్స్ అనేది లూజ్ అయిపోయి అండ్ తొందరగా 10 inches ఓపెన్ అయ్యి మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా నార్మల్ డెలివరీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం 8వ నెల 9వ నెల టైంలో మీరు బెండ్ అవ్వాలి అండ్ చిన్న చిన్న పనులు చేయాలి, చిన్న చిన్న బరువులు కూడా మోస్తూ ఉండాలి. కానీ 7వ నెల వరకు కూడా మీరు ఇలా బెండ్ అవ్వడం లాంటివి అయితే చేయొద్దు. మరీ నేను ఇంతకుముందు ఈ వీడియో షేర్ చేశాను. ఆ టైంలో మరి కిందికి బెండ్ అవ్వకుండా పనులు ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారనమాట. సో చిన్న చిన్నవి చేసుకోవచ్చండి, కాకపోతే మీ బరువు అంతా బేబీ మీద పడకుండా చూసుకోండి. ఏది చెప్పినా మీ మంచికే చెప్తూ ఉంటానన్నమాట నేను. సో ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఏ టైంలో మీరు ఏ పనులు చేయాలి అంటే 8వ నెల 9వ నెలలో చేయొచ్చు బెండ్ అవ్వడం ఇలాంటివి. ముందు 7వ నెల వరకు కూడా బెండ్ అవ్వడం లాంటివి ఎక్కువగా చేయకూడదు. అండ్ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా బెండ్ అయ్యి చేసే ఎక్సర్సైజులు ఏమైనా ఉంటే మాత్రం 8వ నెల 9వ నెలలోనే మీరు చేసుకోవాలి. జస్ట్ వాకింగ్ లాంటివి అయితే ఈ ముందు నెలలో మొత్తం కూడా చేసుకోవచ్చు. సో వీటి వల్ల మీకు డెలివరీ అనేది తొందరగా అవ్వకుండా ఉంటుంది అండ్ నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బెండ్ అవుతే ఏమవుతుంది అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.